ఆట చూస్తావా అని ఆశ పెట్టి ఇలా చేయటం ఏమన్నా బాగుంది త్రివిక్రమ్? ట్రైలర్లో ఏం చెప్పావు? ఆట చూస్తావా అని ఆశ పెట్టావా లేదా మహేష్ బాబు చూపించి? మరి ఏం చేసావు సినిమాలో? ఏం చేసావు? ఒక్కొక్క దాని గురించి అసలు నువ్వు ఏం చేసావో డీటెయిల్గా మాట్లాడదాం. ముందుగా మహేష్ బాబు నిజంగా బెస్ట్ అంటే బెస్ట్ ఇచ్చావు. నీ వరకు ఆ గుంటూరు స్లాంగు స్వాగు డ్యాన్సులు ఫ్యాన్స్ కోసం ఏం కావాలో అన్నీ ఇచ్చేసావు. త్రివిక్రమ్ గారికి ఎదురు చెప్పకుండా ఇచ్చేసావు. నిజంగా శేఖర్ మాస్టర్ గారికి మీరంతటి మీరే సాంగ్ అదిరిపోవాలని చెప్పి మరి డ్యాన్సులు ఎరగదీసి ఫ్యాన్స్కి ఫీస్ట్ అనే ఉద్దేశంతో మీరు బాగా ఇచ్చారు. మిమ్మల్ని అంటానికి ఏమీ లేదు. ఐ రెస్పెక్ట్ యూ, వీ రెస్పెక్ట్ యూ. ఓకేనా? మిమ్మల్ని కాసేపు పక్కన పెడదాం, మళ్ళీ చివరిలో మాట్లాడదాం. రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీలీల ఎందుకు పెట్టారు? త్రివిక్రమ్ గారు నిజం చెప్పండి, శ్రీలీలని ఎందుకు పెట్టారు? డ్యాన్స్ వేయడానికి కోసం పెట్టారా? అంటే తెర మీద స్క్రీన్ మీద బాగుంటుందని పెట్టారా? శేఖర్ మాస్టర్ని కొరియోగ్రఫీగా పెట్టి ఆ అమ్మాయి చేత 4 స్టెప్పులు వేసి మహేష్ బాబు గారు మాటి మాటికి అబ్బా ఏం డాన్స్ రండి బాబు, అబ్బా ఏం డాన్స్ రండి బాబు, ప్రభుదేవ్ అని మింగొచ్చిందా అని డైలాగ్ రాయడం కోసం పెట్టారా? నిజంగా అందుకే పెట్టినట్టున్నారు. నాకు అర్థం కాదు. ఈ లాయర్ కూతురుగా భలే సెట్ చేస్తారండి అమ్మాయిల్ని. ఆ సినిమాలో కూడా అంతే. నరేష్ గారు లాయరు, ఆమె కూతురు సమంత. ఇందులో కూడా అంతే. అలాగే ఇక్కడ డౌట్ కొడుతుంది. అరవింద సమేతలో కూడా పూజ హెగ్డే లాయర్ కూతురు అనుకుంటా కదా. లాయర్ కూతురిగా భలే సెట్ చేస్తారు మీరు హీరోయిన్ని. సరే, శ్రీలీల చేసింది ఏమీ లేదు. ఊపింది, చూపించింది, ఆడింది, అంత మించి ఏమీ లేదు. సరే, శ్రీలీల కూడా పక్కన పెట్టేద్దాం. అండ్ నెక్స్ట్ మీనాక్షి చౌదరి ఎందుకుంది? ఆమ్లెట్లు వేయడానికి, మంచినీళ్ళు తెచ్చేయడానికి, పెగ్గు గడపడానికి, దీనికోసం పెట్టారా? ఏంటబ్బా ఆమెది మిస్ ఇండియానో లేకపోతే ఏదో ఉంది, పెద్దదే పోస్ట్ ఉంది. అట్టాటి అమ్మాయిని తీసుకొచ్చి మీరు డైరెక్ట్ గా ఇంట్లో పని మనిషి లెక్క పెట్టేశారు. దానికి బదులు పర్మిషన్ పెట్టొచ్చు కదా. ఆ సినిమాలో హరిప్రియానికి అమ్మాయిని పెట్టారు కదా, మంచి మంచి పంచులు కూడా వేసింది. అలా పెట్టేస్తే సెట్ అయిపోయింది కదా. సరే, ఈ క్యారెక్టర్ ఉషో దాన్ని పక్కన పెడదాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి రావు రమేష్. అంటే రావు రమేష్ గారిని మీరు బాగా వాడారు చాలా సినిమాల్లో. ఇప్పుడు ఏం చేస్తాం, పిసుక్కోవడమే అనేంత డైలాగులు రాశారు. చాలా మంచి డైలాగులు రాశారు. ఆ వాటర్ బాటిల్ లేబుల్ తీసారా, మరీ మినరల్ వాటర్తో మొహం గడుపుకుంటున్నాను అనుకుంటారు అనేంత మంచి మంచి డైలాగులు రాశారు. గతంలో ఫుల్ ఫేమస్ అయిపోయారు, ఫుల్ వైరల్ కూడా అయిపోయారు డైలాగులతోటి. సరే, ఎంతటి పొటెన్షియల్ ఉన్నటువంటి రావు రమేష్ని మీరు అత్యద్భుతంగా రైటింగ్ రాసేయగలిగేటువంటి టాలెంట్ ఉంది. మీరు ఆయన్ని దేనికి వాడారండి? డైలాగులే రాయలేదు అసలుకి. చివరిలో రాశారు, అదేదో 2 డైలాగులు రాశారు. సరే, అదేంటి ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. అబ్బో అసలు మామూలు విషయం కాదు. రమ్యకృష్ణ గారికి రావు రమేష్కి పెళ్లి అయిద్దా? ఇద్దరు కలిసి ఒకే రూమ్ లో ఉంటారా? కానీ కాపురం చేసుకోరా? చూడటానికి తెలుగు ఆడియన్స్ ఉంటే మీరు ఏమైనా చేసేస్తారు, ఎంతకైనా తెగిస్తారు. ఇది అందులో ఒకటి. ఇంక నెక్స్ట్ వచ్చేసి రమ్యకృష్ణ గారు ఏంటండి? అసలు రమ్యకృష్ణ గారు నుంచి ఒక ఎపిసోడే చేయొచ్చు. నేనేంది ఇప్పుడు ఎంతమంది ఎన్ని ఎపిసోడ్లు చేశారు. మీరు రాసిన వరస్ట్ క్యారెక్టర్లో రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ వరస్ట్ ఆఫ్ ది వరస్ట్. KGF లో ఒక డైలాగ్ ఉంటుంది, తల్లిని మించిన యోధుడు ఎవ్వరూ లేరని. అంటే పిల్లల కోసం తల్లి ఎంతకైనా తెగించింది, అంతేగాని భయపడి పారిపోదు. అర్థమైందా? అవసరమైతే తండ్రిని కూడా ఎదిరిస్తుంది, తండ్రిని కూడా చంపింది. అరే పెద్ద పెద్ద రాక్షసుల్ని రౌడీలనే చంపింది తల్లి. అలాంటిది మీరు మహేష్ బాబు కోసం ఒక తల్లి భయపడి వాడిని ఎవరి దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందనే కాన్సెప్ట్ ఎలా నీకు అర్థమైందండి బాబు? ఎలా 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 కన్విన్స్ చేద్దాం అనుకున్నారు? సరే, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దాం. సునీల్ ఎందుకు పెట్టారు? చంపేయడానికి పెట్టారా? డేట్స్ లేవా? అరే బాబు, సునీల్తో మీరు ఎన్ని మిరాకిల్స్ చేశారు. ఎంత బాగా నరేట్ చేస్తారు మీరు సునీల్ తోటి. ఒక జల్సా సినిమాలో క్యారెక్టర్ కానివ్వండి, నూనె నచ్చేవాళ్ళు మీరు రాసిన రైటప్ బంతి క్యారెక్టర్ కానివ్వండి బాబు, ఇలాంటి ఎన్ని అద్భుతాలు చూపించిన. అలాగే అతడు సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు బాబా. మీరు ఇలా చేస్తారు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సునీల్ గారిని కరెక్ట్ గా వాడుకోవడంలో మీరు దారుణంగా ఫెయిల్ అయిపోయారు. ఆ మలయాళ హీరో జయరాం ఖాళీగా ఉంటాడండి మలయాళంలో, నాకు అర్థం కాదు. అతనికి ఏం ఉండవా? ఆఫర్లే ఉండవా? మీరు తప్పితే దిక్కులేదా? అలవైకుంఠపురంలో ఉన్నాడు, దీంట్లో ఉన్నాడు. ఆయన చేసింది ఏమైనా ఉందా? ఏం ఉండవు. డైలాగులు కూడా రాయరు. మీరు చివరిలో రాస్తారు, అవసరమైనప్పుడు చెప్పుకుంటారు. క్లైమాక్స్ లో కాళ్ళు పట్టిస్తారు. అవసరమైతే సెకండ్ హాఫ్ లో మహేష్ బాబుకి ఒక రివీల్ చేసి ఏదో ఒక స్టోరీ చెప్పిస్తారు. ఆ కిటికీ దగ్గర కూర్చొని ఏం చెప్తున్నాడు అండి ఆయన?
ఏం చేస్తున్నాడంటే నా కిటికీ దగ్గర కూర్చొని నాకు అర్థం కావట్లా బుర్ర పోతుంది. ఇంకోసారి ఆ జయరామన్ మీ సినిమాలు చూస్తే మాత్రం నో వర్డ్స్. సీనియర్ యాక్టర్ సూపర్ విలన్ జగపతి బాబు ఏం చేశాడండి? ఏం అన్యాయం చేశాడండి? అరవింద సమేత వీర రాఘవలో ఎంత పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. గొంతులోంచి బ్లడ్ కూడా కక్కి మరి డబ్బింగ్ చెప్పి అసలు ఆ పాత్రకి ప్రాణం పోసాడు. అటువంటి ఆయన్ని జస్ట్ చిన్న పాత్రకి 2 సీన్లకి వాడతారా? ఏమండి త్రివిక్రమ్ గారు, అసలుకి జగపతి గారు పఠించే ఇప్పుడు పాన్ ఇండియా విలన్ అయిపోయాడు ఆయన. అటువంటి పాన్ ఇండియా విలన్ ని మీరు ఏం చేశారు? అటు కమెడియన్ని కాకుండా ఇటు విలన్నే కాకుండా ఇటు మధ్యలో పడేశారు. ఏంటండి బాబు? మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ తమన్ అన్నయ్య తమన్ ధమ్మసాలా అన్నయ్య నీ దండవన్నయ్య తమనన్నయ్య. కాపీ ట్యూన్ కొడితే అమ్మ అన్నం పెట్టుదా అన్నారు. ఇవాళ రోజున మీరు చేసిన సినిమా మొత్తం కాపీ, అసలుకే సినిమా మొత్తం కాపీ, ఆ ట్యూన్స్ కూడా కాపీ. ఒక పాట అంటే ఒక పాట అన్నా బాగుందా? ఏంది మావా ఎంతైనా పర్లేదు బిల్లు వేసేద్దాం చెప్పు ఫుల్ అనేది పెనివిటి సాంగ్ లాగా ఉందని నేను కాదు, అందరు ట్రోలర్స్ అందరూ అంటున్నారు. మీకు కూడా కొంచెం ఆ ట్యూన్ కలిసే ఉంటుంది, మీకు కూడా అర్థమై ఉంటుంది. అర్రే దొరికిపోయావరా బాబు అని మీరే ఆలోచించుకోవాలి ఇలాంటివన్నీ. కాబట్టి ఇక డైరెక్ట్ మళ్ళీ ఒకసారి మహేష్ బాబు గారి దగ్గరికి వద్దాం. ఏంటంటే మహేష్ బాబు గారు, మీరు డైరెక్టర్ని నమ్మండి, బాగా బిలీవ్ చేయండి, కానీ ఒకసారి స్టోరీ వినండి. అర్థమైందా? అది త్రివిక్రమ్ గురూజీ, నమస్తే గురూజీ. నెక్స్ట్ మాత్రం దయచేసి వండిన మసాలాలే వండిన కర్రీయే వండి అలాంటివి చేయకుండా ఏదన్నా కొత్తగా ఆలోచించి మా ముఖాన ఒకటి వదిలితే ఆ గురూజీ అనే బ్రాండ్కి కొంచెం మీరు న్యాయం చేసినట్టుంటది. మేము పెట్టుకున్న ముద్దుగా పిలుచుకునే గురూజీ అనే దానికి మేము కూడా సాటిస్ఫై అవుతాం. కాబట్టి గురూజీ ఉంటా గురూజీ, దండలు గురూజీ. ఎంతసేపు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఒకసారి ఆ సబ్స్క్రైబ్ బటన్ కూడా కొట్టేసి ఆ లైక్ కొట్టండి అబ్బా. మరి